పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన మీ నామానికి మా స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక మారు మీ సన్నిధిని చూడడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ పిల్లలంగా తండ్రి, మీ వాక్యపు లోతులు ఎరిగి మీ చిత్తానికి అనుకూలంగా జీవించే వారంగా మమ్మల్ని అందరినీ దీవించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. పిల్లరా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప తిరిగి మరలా కొన్ని వారాల తర్వాత దేవుడు తన సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. అయితే నేను రాని 3 వారాలు, సుమారు 20 రోజులు, గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో క్రైస్తవ్యం గురించి, క్రీస్తుని గురించిన తత్వాన్ని గురించి రకరకాలైన భిన్నాభిప్రాయాలు వినపడటం, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. చాలామంది వాదన, కొత్త నిబంధనలో క్రీస్తు మనకి కనబడుతూ ఆయన తనని కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పాడు. ఇది బైబిల్లో రాయబడిన మాట. దీనిని చాలామంది వ్యతిరేకిస్తూ క్రీస్తు కుమారుడు కాదు, పుట్టినవాడు కాదు అని ఒక వాదన తెర మీదకి తీసుకుని వచ్చారు. అంటే క్రీస్తును కుమారుడు అని చెప్పి మీరు క్రీస్తును తగ్గిస్తున్నారు అన్నది వారి వాదన. అందుకు వారేం చెప్తున్నారు అంటే, క్రీస్తు కుమారుడు కాదు, క్రీస్తు కూడా తండ్రే, యెహోవాయే అని చెప్తున్నారు. అంటే ఇద్దరూ సమానమే. లేదా చివరిలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు సమానమే, ముగ్గురు ఎవరో ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ముగ్గురు యెహోవాలు అన్నట్టుగా కొత్త వింత బోధ క్రైస్తవ్యంలోనికి చొప్పించి క్రైస్తవ్యాన్ని కలవరపరుస్తున్నారు. కిందన్న విశ్వాసులకి ఏది నిజం, ఏది అబద్ధం? ఎందుకంటే అటు వాదన చూపిస్తున్న వారు కూడా బైబిల్లో కొన్ని వచనాలు చూపించే మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ని? మియాపూర్ చర్చిలో నేను గత 2 వారాలు 2 పాటలు చెప్పాను. బైబిల్ను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆదికాండం నుంచి అన్నది చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో మీరు ప్రసంగాలు వింటున్నప్పుడు, ఎవరిదైనా ఒక వాదన మీరు వింటున్నప్పుడు మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి అని యేసుప్రభు చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. బైబిల్లో మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీరు బోధ వింటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రభు చెప్పాడు. ఇది ముందు
మీరు ఏదైనా ఒక వాదన వింటున్నప్పుడు ఆ వింటున్న వాదన సరైనదో కాదో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి అంటే బైబిల్లో చూసుకొని చెక్ చేసుకోవటం మనకి రావాలి. బైబిల్లో చూడటం మనకు వచ్చినప్పుడే, బైబిల్లో చూడటం మనం అలవాటు చేసుకున్నప్పుడే ఎవరి మాటలు విన్నా లేదండి ఇది బైబిల్కు సరిపోవటం లేదు అన్న ఆలోచన మనకు వస్తుంది. బైబిల్ దీన్ని విభేదిస్తుంది అన్న ఆలోచన మనకు వస్తుంది. మీకు ఎప్పుడూ ఒక విషయం చెప్తాను. బైబిల్ను దేవుడు అర్థం కాని పుస్తకంగా మాత్రం రాయించలేదు. చదివితే ఆత్మ సహాయం ఉంటే ఖచ్చితంగా దేవుడు బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని మీకు అర్థం చేయిస్తాడు. అర్థం కాని పుస్తకం కాదు బైబిల్. దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవాలి అన్నారనుకోండి ఎవరైనా, అలా అర్థం చేసుకునే వచనం బైబిల్లో మనకి చూపించాలి. అంతే తప్ప లేని దాన్ని మీరు అర్థం చేసుకోండి అని అనకూడదు ఎవరు. వీళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఈ వాదన చేస్తున్న వాళ్ళకి ఒక విషయం పైన క్లారిటీ లేదు. దేనిపైన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు యెహోవాలు అంటారు వీళ్ళు. అసలు మనకి బైబిల్ అంతా మనం చదువుతున్నప్పుడు ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఎక్కడైనా కనపడిందా మీకు? కనపడుద్దా? ఎక్కడ కనపడదు. యెహోవా ఒక ఆయన కనపడతాడు. ఆయన తండ్రి, సుప్రీంగా మనకు కనపడతాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు యెహోవా అన్న పేరే వినపడదు. ఎక్కడైనా కనపడిందా మీకు? మత్తయి సువార్త కాడి నుంచి యెహోవా అన్న పేరు కనపడిందా? కనపడదు. అది ప్రయోగించాల్సిన ప్రతిసారి యేసుప్రభు కానీ అపోస్తలుడు కానీ, అంతే కదా కొత్త నిబంధన రాసింది. ప్రభు అపోస్తలులే కదా. వీళ్ళు యెహోవా అని పలకాల్సిన ప్రతి చోట దేవుడు, ప్రభువు లేదంటే తండ్రి, అంతే. మనకైన దేవుడు, మన ప్రభువు, మనకు తండ్రి. ఇది కొత్త నిబంధనలో రాయబడిన మాట. మరి ఆయన మనకు తండ్రి అవుతాడు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? పిల్లలు అవుతారు, అంతే కదండి. ఆయన తండ్రి అని యేసుక్రీస్తుల వారు పరిచయం చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థన చేయాలి, మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని అడిగారు శిష్యులు. యేసు ప్రభుని మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేయమన్నాడు? 9వ వచనంలో పరలోకమందున్న మా యెహోవా అనమనడా? నో, పేరెత్తడానికి కుదరదు. ఏమనాలి? తండ్రి. ఇది మనసులో పెట్టుకోండి. పరలోకమందున్న మా తండ్రి. మా తండ్రి అన్నాడా? మీ తండ్రి అన్నాడా? మా తండ్రి అంటే ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడా? పోనీ ఇది మీకు అర్థం కాకపోతే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఎట్లనను, తండ్రి. ఏమన్నాడు యేసు ప్రభు? మనల్ని ఏమనమన్నాడు? తండ్రి. ఆయన ఏమంటున్నాడు? తండ్రి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమవుతాడు దేవుడికి? ఈయన యెహోవా ఎలా అయ్యాడు? నాకేం అర్థం అవ్వలేదు. వింటున్నారా? నేను నా సొంత ఓను నాలెడ్జ్ ఏమో మీ మీద రుద్దటం లేదు. నేను రాసుకొచ్చినవి మీకు చూపించటం లేదు. మీ బైబిల్లో ఉన్నాయి ఇలాగా. ఆయన మనల్ని ప్రార్థన చేయమన్నప్పుడు పరలోకమందున్న తండ్రి అనమన్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ కూడా ఏమన్నాడు? ఒకవేళ తండ్రి అయిన దేవుడే ఏమంటే యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే అనుకోండి, ఈయన భూమి మీదకి వచ్చి దేవుడిని మళ్ళా తండ్రి అంటాడా? చెప్పండి. పోరు మనల్ని అనమన్నాడండి, మనం పిల్లలు అండి మనల్ని అనమన్నాడు. మరి ఆయన ఎందుకు అంటున్నాడు తండ్రి అని? రెండు ప్రార్థనలు చూపించాను కదా ఇప్పుడు మీకు. మనల్ని చేయమన్న ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన, రెండింటిలోనూ కూడా ఏమనుంది? తండ్రి తండ్రి
ఓ మాట అడుగుతాను. మనం ఎవరినైనా తండ్రి అని పిలుస్తున్నామంటే ఆయన మనకంటే గొప్పవాడా కాదా? ఆయన మనకంటే పెద్దవాడా కాదా? చెప్పండి. తండ్రి అని ఎవరిని పిలుస్తామండి సహజంగా మనం? వయసులో పెద్దవాడై ఉండాలి. ఏదైనా కొంచెం వాక్యం చెప్పే జ్ఞానంలో పెద్దవాడైతే నా ఆత్మీయ తండ్రి అని అంటారు. సంఘంలో కాస్త సహోదరులు భావాన్ని బట్టి పెద్దవాడు అనుకునేవాడు తండ్రి గారు బాగున్నారా అంటే ఆయన నాకంటే గొప్పవాడు పెద్దవాడని గౌరవించడమే కదా తండ్రి అంటే. మరి ఇద్దరు సమానం ఎలా అవుతారు? ఈయన కుమారుడిగా దేవుడిని తండ్రి అని పిలుస్తుంటే ఆయన ఈయన సమానం బహుళత్వం ముగ్గురు ఒకటే ముగ్గురు యెహోవాలని ఎలా చెప్తారు? మీరు ఆలోచిస్తున్నారా? ఇంకోటి చెప్తాను. అసలు యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఆయన గొప్ప చేసింది, ఆయన ఎక్కువగా స్తుతించింది, ఆయన్ని మీరు ఆరాధించాలి అని చెప్పింది ఎవరి కోసం చెప్పండి? తండ్రి కోసం. ఆయన గురించి ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఆయన జీవితకాలం అంతా ఎవరి గురించి చెప్తాడు? తండ్రి. అంటే ఏ రేంజ్లో చెప్పాడంటే తండ్రి గురించి, ఎంత గొప్పగా చెప్పాడంటే తండ్రి గురించి. తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడ్డాను కదా, మీ ముందు వాక్యం చెప్తున్నాను కదా, మీ ముందు శరీరాన్ని ధరించుకున్నాను కదా, ఈ నా శరీరం కూడా నా తండ్రి అమర్చాడు అంటాడు. అన్నడా? అంటే అసలు యేసుప్రభు అనే ఒక క్యారెక్టర్ భూమి మీద కదిలాడింది అంటే ఆ దేహాన్ని నిర్మించింది ఎవరట? యేసుక్రీస్తుల వారికి. నేను చేసుకున్నాను నా దేహాన్ని అని అనలేదు ఆయన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. చూసారా? నాకొక శరీరమును అమర్చితివి. నాకు శరీరాన్ని అమర్చింది ఎవరంటున్నారు? దేవుడట, తండ్రట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు నాకు శరీరాన్ని ఇచ్చింది ఆయనే. నాకు శరీరాన్ని దేవుడు ఇచ్చింది ఎందుకు అంటే నా గురించి కీర్తనల గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాలలోను వ్రాయబడినవన్నీ నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అంటే అర్థం ఏంటి? దేహాన్ని ఇచ్చింది దేవుడే. ఆ దేహంతో భూమి మీదకి ఏం చేయాలో భూమి మీద ఉండగా యేసుక్రీస్తుల వారి జీవితకాలం అంతా నిర్ణయించింది కూడా దేవుడే. ఎంత క్లారిటీగా ఉందండి విషయం. కన్ఫ్యూజ్ ఉందా? ఇంత క్లియర్గా ఉన్నదాన్ని కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? ఆయన ఈయన ఒకటే, బహుళత్వం, ముగ్గురు సమానం, యేసుక్రీస్తుని గారిని కుమారుని అనకూడదు, ఆయన్ని తగ్గించేస్తున్నారు. మనం ఎందుకు తగ్గిస్తాం? బైబిల్లో ఉన్నది కదా చెప్తున్నాం. ఒకవేళ ఓ మాట అడుగుతాను, కుమారుడు అని మనం అని యేసుప్రభుని తగ్గించేసామన్నారు అనుకోండి, దేవుడు మనల్ని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము? చెప్పండి, మనం ఏమంటాం? ఇప్పుడు చూపించిన రెఫరెన్స్లన్నీ డాడీ మీరు బైబిల్లో రాయించారు కదా అందుకే మేము అన్నాం అనుకోండి, మన తప్పు అవుతుందా? బైబిల్లో ఆయన రాయించిందే కదా మనం అంటున్నాం. మనం ఏమైనా కొత్తగా పుట్టించామా, గిట్టించామా? యేసుక్రీస్తుల వారిని కుమారుడను ఒప్పుకున్నవాడే ధన్యుడు అన్నాడు బైబిల్లో. తెలుసా? ఆయన ఈయన సమానమని ఒప్పుకున్నవాడిని ధన్యుడు అనలేదు దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతికిన కాలంలో అసలు యేసుప్రభుల వారి గురించి ఈరోజు ఎలాగైతే రచ్చ జరుగుతుందో ఆ రోజు కూడా జరుగుతుంది. విషయం ఏంటంటే యేసుప్రభు భూమి మీద బ్రతికిన కాలంలో కూడా యేసుప్రభు ఎవరో అర్థం కాలేదు. యేసుప్రభు చచ్చిపోయి తిరిగి వెళ్ళిపోయాడు పరలోకానికి. సుమారు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు యేసుప్రభు అంటే ఎవరో క్లారిటీ లేదండి ఎవరికి. ఆ రోజు ఏం జరుగుతుందో చెప్తాను యేసుప్రభు గురించి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. ఏమండి? సేమా ఈరోజు జరుగుతున్న రచన ఆ రోజు కూడా ఇది ఈరోజు జరుగుతున్నదేనది. మనుష్య కుమారుడు ఎవడు
అంటే నా గురించి పబ్లిక్ టాక్ ఏంటి, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఎవరు అడిగారు? యేసుప్రభువే అడిగాడు. జాగ్రత్తగా వినాలి. ఈ రోజు యేసుప్రభుని ఏమంటున్నారు? సో కాల్డ్ బయట ఉన్న వాళ్ళు యూట్యూబ్ వీర్లు ఉంటారు. ఇదంతా యూట్యూబ్ వీర్లు అని ఎందుకన్నానంటే, వాళ్ళు రోజుకి 2 వీడియోలు పెడతారు యూట్యూబ్లో. మీకు ఒక విషయం తెలుసో లేదో, చూస్తున్న ప్రజలకు మీకు అర్థం కాదు కానీ, ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. మీకు తెలుసో లేదో, దానికి ఒక పెద్ద సెటప్ ఉండాలి. టెక్నికల్గా కెమెరా ఉండాలి, కెమెరామ్యాన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, మాట్లాడేవన్నీ రికార్డింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్పుడు యూట్యూబ్లోకి వదలాలి. ఇప్పుడు ఎంత టైం పెట్టుకొని వీడియోల మీద వీడియోలు యూట్యూబ్లోకి వదులుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి, పనిలో ఉన్నారా, ఖాళీగా ఉన్నారా? చెప్పండి. యూట్యూబ్ వీర్లని ఎందుకన్నా తెలుసా? ఖాళీగా ఉన్నారు. రోజుకి 2 వీడియోలు యూట్యూబ్లో పెడతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమి తెలుసా? నన్ను అడుగుతారు చాలామంది, అన్నయ్య మీరు కూడా వీడియోలు పెట్టచ్చు కదా అంటే, టైం లేదు బాబు. నిద్రపోవడానికి టైం లేదు, తినడానికి టైం లేదు, ఉండడానికి టైం లేదు. నేను 2 రోజులు సభలో ఉన్నాను. రాత్రి అంతా జర్నీ చేశాను. ఉదయానికి వచ్చాను, 1 గంట సేపు పడుకున్నాను, మళ్ళీ ఇటు వచ్చాను. మళ్ళీ అటు ఆరాధనలో సాయంత్రం అయ్యేసరికి కన్ను రెప్పడిపోతూ ఉంటుంది. రేపు ఎక్కడో మీటింగ్ ఉంటుంది, మళ్ళీ అది ప్రిపేర్ అవ్వాలి. వీడియోలు చేయడానికి టైం ఎక్కడ ఉంది చెప్పండి? పని పాట లేని వాళ్ళు యూట్యూబ్ ముందు కూర్చుని వాళ్ళు ఏదో సొంతంగా గొప్ప జ్ఞానం చెప్తున్నాం, ప్రజలకి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మేమేదో మహాజ్ఞానం వెలుగు తీసామని ప్రజలు అనుకోవాలి అని డబ్బా కొట్టుకోవడానికి బైబిల్కు భిన్నమైన సంగతులను ప్రచారంలోనికి తెస్తున్నారు. ఈరోజు యేసుప్రభు గురించి ఎలాగైతే క్లారిటీ లేదో, తండ్రైన దేవుడు ఈయన ఒకటేనా, తండ్రైన దేవుడు ఈయన సమానమా, తండ్రి ఈయన ఒకటేనట్టే కదా అని ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని నమ్మించారు. తండ్రైన దేవుడు యేసుప్రభు ఒకటే అని చాలామంది నమ్మించారు. ఇప్పటికే త్రియాక దేవుడు అంటారు, అంటే ముగ్గురు ఒకటే అని నమ్మించేశారు. ఇప్పటికే వాళ్ళు ఎలా నమ్మించేశారు అంటే, వాళ్ళు బుర్రలో పుట్టింది ఏదో ఎవరో వాళ్ళ పూర్వీకులు చెప్పారు, త్రియాక దేవుడు అని, అంటే ముగ్గురు ఒకే దేవుడు అని, ఒక దేవుడే అని ఇంకా చెప్పుకుంటూ పోయారు తప్ప దానికి బైబిల్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, బైబిల్ ఏమైనా వ్యతిరేకిస్తుందా అన్నది వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సో కాల్డ్, ఇప్పుడు నేను చెప్పే బిడ్డ జాగ్రత్తగా వినాలి. సో కాల్డ్ ఈరోజు ఎవరైతే యూట్యూబ్లో ముగ్గురు ఒకటే, బహుళత్వం, ముగ్గురు యెహోవాలని ఎందుకు అంటున్నారు అంటే, ఎక్కువ మంది ఒక అబద్ధాన్ని నమ్మారు కనుక దానికి ఆపోజిట్గా లేదండి ముగ్గురు వేరువేరుగా ఉన్నారని చెబితే వీళ్ళని ఎవరో దగ్గరికి రానివ్వరు, వీళ్ళని ఎవరు చేర్చుకోరు, వీళ్ళని ఎవరిని మీటింగులకు పిలవరు, వీళ్ళని ఎవరు పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది చెబితేనే ప్రజలు ఇష్టపడతారు. మీకు ఇది అర్థం కాదు. పిలాతు ముందు యేసుప్రభుని బరబ్బాని నిలబెట్టారు ప్రజలందరూ. పిలాతు అంటున్నాడు, ఇతను ఎందు నాకు ఏ దోషం రావట్లేదు అయ్యా, ఇతను వదిలేస్తాను అంటే ప్రజలు ఏమని కేకలు వేశారు? యేసుప్రభుని వదిలేస్తాను అంటే మాకు యేసుప్రభు వద్దు, మాకు ఎవరు కావాలి? బరబ్బా కావాలి. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? వాళ్ళ కేకలు గెలిచే ఆ రోజు. అది అన్యాయమైనా, యేసుప్రభుని శిక్షించడం అన్యాయమైనా ప్రజలందరూ ఒకటి కోరుకుంటున్నారు కనుక పరిపాలించేవాడు ఏం చేయాలి? ప్రజలు కోరుకున్నదే చేయాలి, లేదంటే అతను అధికారం పోయిద్ది కదా. అందుకని ప్రజలు ఎక్కువగా బరబ్బాను కోరుకుంటున్నారు కనుక బరబ్బాను ఇచ్చేశాడు. యేసుప్రభుని ఆ రోజు సిలువేశాడు. ఈ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు ఒకటే, బహుళత్వం, ఈ కొత్త రాగం ఎందుకు ఎత్తుకున్నారంటే, క్రిస్టియానిటీలో ఎక్కువ శాతం మంది ముగ్గురు ఒకటే అని నమ్ముతారు. సో వాళ్ళను మెప్పించడానికి బోధ తప్ప బైబిల్కి సరిపోదు. ముగ్గురు ఒకటే అని బైబిల్ ఎక్కడా లేదు. ఒక్క వచనం చూపించమనంటే, నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో వదిలాను, అదొకటే చెప్పాను. నేను క్లారిటీగా మొత్తం విషయం అంతా చెప్పాను. మీరు కావాలంటే క్లారిటీ ఆ వీడియో మళ్ళీ చూడండి. త్రిత్వమా ఏకత్వమా అని రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియో చూడండి యూట్యూబ్లో. 1.5 సేపు, 1:20 నిమిషాలు ఉంటుంది. మీరు క్లారిటీగా విషయం అంతా చెప్పాను. ఎక్కడైనా ఒక్క వచనం చూపించండి ముగ్గురు ఒకటే అని డైరెక్ట్గా ఉన్న వచనం కావాలి మాకు. ముగ్గురు వేరు అని డైరెక్ట్గా 100 రెఫరెన్స్లు చూపిస్తాను. ఆ లెసన్ చెప్తున్నప్పుడు కూడా మాట చెప్పాను నేను, ముగ్గురు వేరు అనడానికి 2000కు పైగా రెఫరెన్స్లు చూపిస్తానని చెప్పాను.
అన్ని చోట్ల ఉంది. ముగ్గురు ఒకటని ఎక్కడ ఉండదండి. ప్రజలను నమ్మించడానికి వీళ్ళు ఆడుతున్న కొత్త డ్రామా ఇది. ఇప్పుడు చూపిస్తాను నేను. యేసుక్రీస్తుల వారు ఫిలిప్పుదైన కైసరికి వచ్చినప్పుడు అప్పటికే సువార్త చేస్తున్నాడు, అప్పటికే వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, అప్పటికే పబ్లిక్లోకి యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఆయన ప్రసంగాలు వెళ్ళిపోయాయి. అయితే ఈయనకు ఒక డౌట్ ఉంది, అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి నా మీద, నేను ఎవరిని అనుకుంటున్నారు, నేను దేవుణ్ణి అనుకుంటున్నారా, లేదా ప్రవక్తలు అనుకుంటున్నారా, దేవుని కుమారుడిని అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగారు. జాగ్రత్తగా వినాలి. శిష్యుల్ని అడిగాడు. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి. వారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు అందరికీ ఒక అభిప్రాయం ఉందా యేసుప్రభు మీద? అందరూ ఒకటే అనుకుంటున్నారా యేసుప్రభు గురించి? లేదట. ఇర్మియా అంటున్నారట, చూసారు, ఏలియా అంటున్నారట. అంతకుముందే జస్ట్ కొద్ది రోజుల ముందే బాప్తిస్మిచ్చి యోహాను తలనరికి చంపేశారు కదా, ఆయనే మళ్ళా పుట్టాడు అనుకుంటున్నారట. విషయం ఏంటంటే ఇద్దరికి ఇప్పుడు యేసుప్రభుకి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? యోహానే. ఆల్రెడీ బాప్తిస్మ తీసుకున్నాడంటే యోహాను గారు పుట్టేసిన తర్వాత కదండి యేసుప్రభు పుట్టాడు. మరలా చచ్చిపోయిన యోహాను ఈయన అంటున్నారు ఏంటి? ఎలాగెలా పుడతాడు? ఆల్రెడీ పుట్టేశాడు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టేసి చచ్చిపోయే టైంకే యేసుక్రీస్తుల వారు పెద్దోడు అయిపోతే మరలా బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టాడు అంటున్నారంటే, అంతకుముందే చచ్చిపోకముందే పుట్టేశాడు కదా యోహాను గారు. చచ్చిపోకముందే యేసుప్రభు పుట్టేశాడు కదండి, తిరుగుతున్నాడు కదా ప్రజల్లో అప్పటికే. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, అసలు ఎవరికి క్లారిటీ లేదు ఎవరి మీద? యేసుప్రభు మీద. ఈరోజు కాదు, యేసుక్రీస్తుల వారు బ్రతికిన కాలంలోనే క్లారిటీ లేదు. అప్పటికి వాళ్ళు ఎక్కువగా ప్రవక్తలు నమ్ముతారు. ఎందుకంటే దేవుడు మా కొరకు ఎవరిని పంపిస్తాడు? ప్రవక్తలను పంపిస్తాడని ప్రవక్తలను నమ్ముతున్న కాలంలో ఇతను కూడా ప్రవక్తలలో ఒకడు. ఇప్పుడు వీళ్ళని అడగండి. ఒక అతనేమో తండ్రే అంటాడు, యెహోవాయే అంటాడు. ఒక అతను అంటున్నాడు ఈ మధ్యకాలంలో మరీ వింత, ఆయన దూత అంటున్నాడు. వీళ్ళకి ఏంటో ఎర్రబాగులలో అర్థం అవ్వదు, మంచోళ్ళు అర్థం అవ్వదు, బైబిల్ ఏ మూల నుంచి చదువుతారో అర్థం అవ్వదు, ఎక్కడున్నాయో అర్థం అవుతుంది. అవన్నీ నోటికి వచ్చింది అలా చెప్తున్నారండి. అసలు బైబిల్ బేస్ ఉండటం లేదు, ఇష్టానుసారంగా ప్రసంగాలు చేస్తున్నారు. అక్కడ లేని దాన్ని ఏమంటారు, రంధ్రాన్వేషణ అంటారు కదా. లేని రంధ్రాన్ని ఉంది అనే టెలిస్కోప్ పెట్టి చూస్తే లేని రంధ్రం ఎలా కనపడుతుందో అలా చేస్తున్నారు బైబిల్లో. లేని దాన్ని వెతకడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఎదిగినా కనపడేది లేదు. అది బైబిల్లో ముగ్గురు ఒకటే, బహుళత్వం, త్రియాక దేవుడు. మీరు టెలిస్కోప్ పెట్టి బైబిల్ మొత్తం వెతికితే కనపడదు, కనపడదు. అది కారణం ముగ్గురు ఒకటి కాదు, ప్రారంభం నుంచి ముగ్గురు వేరుగా ఉన్నారు. నేను చూపిస్తాను ఇప్పుడు డెడ్ ఎండ్లో ఒక రెఫరెన్స్. ఇప్పుడు ఇది మీరు మాట, ఆ రోజున్న ప్రజలందరూ కూడా యేసుప్రభు ఎవరంటే ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన శిష్యులను అడుగుతాడు 15వ వచనంలో, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని. ఇప్పుడు అది కరెక్ట్గా సరిపోయిందా? ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ మేదీపట్నాన్ని అడుగుతున్నారు అనమాట. వాళ్ళ గొడవ వదిలేయండి, మీ సంగతి ఏంటి అంటున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం, ఓకేనా? సంఘంగా మనం ఏమనుకుంటున్నాం, మీరు ఎవరు అనుకుంటున్నారు? అక్కడ చూడండి ఎంత బాగుందో. శిష్యులను అడుగుతున్నాడు అది. వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు, నా ప్రసంగాలు అప్పుడప్పుడు వింటున్నారు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మీరు నాతో పాటు ఉన్నారు కదా, అంటే యేసుప్రభుతో పాటు ఉన్నారు కదా శిష్యులు, నేను చెప్పే ప్రతి మాట మీరు వింటున్నారు కదా, నేను మీకు ఎలా అర్థమయ్యాను, నేను ఎవరినని మీరు అర్థం చేసుకున్నారు, నేను ఎవరినని మీరు ఆలోచిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఒక ఆయన వాయిస్ ఇచ్చాడు, పేతురు గారు ఏమంటున్నారు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పాడు. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అంటే, క్రీస్తు అన్న పదానికి అక్కడ
ఫుట్నోట్లో 1లో ఖచ్చితంగా వేసారు చూడండి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే దేవుడు తన కుమారుడుగా నిన్ను అభిషేకించాడు. అంటే అభిషేకించాడు అంటే నువ్వు అభిషిక్తుడివి, అభిషేకించబడిన వాడవు. అంటే నిన్ను అభిషేకించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మా యజమానుడు, ఆయన మా తండ్రి. ఆయనకి మీరేమవుతారు? కుమారుడు. ఇప్పుడు అపోస్తలులకు క్లారిటీగా ఉన్నారా యేసుప్రభు విషయంలో? మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు పేతురు గారికి ఒక క్లారిటీ ఉందా యేసుప్రభు మీద? ఏమనుంది? నువ్వే యెహోవావి, నువ్వే దేవుడివి అన్నడా? లేదా వీళ్ళగా బహుళత్వం, ఆయనలో ఒక ముక్క నువ్వు, మీ ఇద్దరు సమానమే అన్నడా? లేదా ముగ్గురు యెహోవాలు, నువ్వు రెండో యెహోవావి అన్నడా? ఏమన్నాడు చెప్పండి? నువ్వు దేవుని కుమారుడివి, దట్స్ ఇట్. అపోస్తలులు చెప్పిన తర్వాత నువ్వు నోర్మి. ఇప్పుడు మనం పేతురు గారి మాట విన్నామా? ఇగో వీళ్ళు సోకాడు యూట్యూబ్ల ముందు కూర్చున్నట్లు వాళ్ళ మాట వింటారా మీరు? చెప్పండి. ఒకవేళ పేతురు గారికి తెలియకుండా వీళ్ళకి మహాజ్ఞానం వచ్చిందా పేతురు గారి కంటే? నాకు అర్థం అవ్వలేదు. పేతురు గారి జ్ఞాన వీళ్ళ జ్ఞానం చెప్పాలి నాకు. పేతురు గారే జ్ఞాని, ఆయనే సంఘాన్ని కట్టాడు, ఆయనకి సంఘాన్ని కట్టడానికి దేవుడు అధికారం ఇచ్చి తాళాలు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎవరి మాట నమ్ముదాం మనం? పేతురు గారు అంటే ఆయన ఏమన్నాడు? పోనీ ఇక్కడ మాట చెప్తానండి, పేతురు గారు పొరపాటున కుమారుడు అనేశాడు అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ అడుగుతున్నది యేసుప్రభు, యేసుప్రభుకి ఆన్సర్ ఇచ్చింది పేతురు గారు. పోనీ పేతురు గారికి తెలియక నువ్వు కుమారుడివి అనేసాడు అని అనుకుందాం. ఒకవేళ పేతురు గారు తప్పు చెబితే యేసుప్రభు వెంటనే ఏమనాలి? ఈరోజు వీళ్ళు బాధపడిపోయినట్టుగా ఆయన బాధపడిపోయి, నన్ను ఎందుకు కుమారుడు అంటున్నావు, నన్ను ఎందుకు తగ్గిస్తున్నావు, నేను యెహోవానని తెలీదా పేతురు అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? బాగా వినండి లేఖనాలు. కథలు చెప్పొద్దు, లేఖనాలు చెప్పండి. కథలు నమ్మొద్దు, లేఖనాలు నమ్మండి. వెంటనే యేసుప్రభు డైలాగ్ ఏంటి చూడండి. నువ్వు సజీవునివైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ ఇదిగో ఈ సోకాల్డ్ యూట్యూబ్ లో మోగుతున్న నరుడు నీకు చెప్పలేదు అన్నాడు. భలే కుదిరిందండి సందర్భం ఇది. ఇది నీకు నరుడు చెప్పింది కాదు, ఇది ఎవరు చెప్పారట? నా తండ్రి నీతో చెప్పాడు నేను కొడుకునని. అంటే ఇక్కడ డైరెక్ట్ గా నాకు తండ్రి ఉన్నాడని ఒప్పుకుంటున్నాడు. ఆ తండ్రికి నన్ను కొడుకునన్నావు చూసేవు, శబాస్ పేతురు అన్నాడు. నువ్వు ధన్యుడు అన్నాడు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడు అన్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదింపబడిన వాడు అనాలి అంటే ఇప్పుడు యేసుప్రభుని దేవుడే యెహోవాయే అని ఒప్పుకోవాలా, దేవుడు కుమారుడు అని ఒప్పుకోవాలా? బాగుందా? ఇప్పుడు రమ్మన్నాడు, ఎవడేస్తాడు కౌంటర్? ఇప్పుడు రమ్మన్నాడు, సోకాళ్ళు జబ్బలు జరుగుతున్నారు కదా, 2 నిమిషాల్లో ఓడిస్తాను, 6 నిమిషాల్లో ఓడిస్తానంటే నీకు 15 నిమిషాల్లో ఓడించేస్తాం. ఈ సందర్భం చూపించి ఎవడో చెప్తావు కథలు? కింద బైబిల్ చదువుకొని అమాయకుల దగ్గరికి వెళ్ళి, బైబిల్ సరిగా ధ్యానించిన అమాయకుల దగ్గరికి వెళ్ళి ఆ చెప్పిన వాదానికి ఒక తొట్టిగాంగిన ఒక నలుగురు రెడీ చేసుకుని యూట్యూబ్లో మొరగటం తప్ప బైబిల్కు మీరు చెప్తున్న వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. క్రీస్తు దేవుని కుమారుడు అని పేతురు ఒప్పుకున్నందుకు పేతురుని యేసుక్రీస్తుల వారు తిట్టాడా, పొగిడాడా? పొగిడాడు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దేవుడివే అని అనుంటే వీళ్ళు అంటున్నట్టుగా పేతురు గారు, బాబు నీకు సబ్జెక్ట్ తెలియదు, నీకు ఇంకా తాళాలు ఇవ్వను, చాలా కాలం నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనేవాడు. ఈ సబ్జెక్ట్ అర్థమైపోయింది కాబట్టి వెంటనే ఏమిస్తానన్నాడు? నీకు పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చేస్తాను ఆయన, నువ్వు సంఘాన్ని కట్టడానికి ఎలిజిబుల్. నీకు జ్ఞానం అర్థమైపోయింది. ఈ సంగతి నీకు ఎవరు బయలుపరిచాడు అంటున్నాడు? పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిచాడు. అంటే ఇప్పుడు చెప్తాను నేను, తండ్రి యేసుక్రీస్తుల వారి గురించి ఏమని బయలుపరుస్తాడు? పేతురు గారికి ఏమని బయలుపరిచాడు? కుమారుడని. మనకేమని బయలుపరుస్తాడు? నిజంగా నీకు లేఖనాలు చదువుతా కుమారుడని. ఒకవేళ కుమారుడని మనం నమ్మటం తప్పు అనుకోండి, పాపం అనుకోండి, ఇప్పుడు పేతురు గారు నమ్మింది కూడా ఏమవ్వాలి చెప్పండి? తప్పు అవ్వాలి, పాపం అవ్వాలి. అప్పుడు పేతురు గారిని యేసుప్రభు ఏమని ఉండాలి? తప్పు చెప్తున్నావు పేతురు అని ఉండాలి. అన్నాడా? వీళ్ళకి
మెదడు నిజానికి ఇక్కడ ఉండాలి. అప్పుడప్పుడు అంటారు చూసారు, జారిపోయింది కిందకని, మోకాళ్ళలోకి జారిపోయింది. జారిపోయి ఇప్పుడు ఇంకోటి చెప్తాను విచిత్రం. నేను మీకు ఇదంతా మనం చెప్పినా వాళ్ళు ఇంకో మాట అంటారు. ఏమంటారంటే, లేదు మీరు చెప్పిందంతా నిజమే, ఆయన జాగ్రత్తగా వినండి, ఆయన శరీరంతో ఉన్నప్పుడు కుమారుడు చూసారా ఎలాగట, శరీరంతో ఉన్నప్పుడు కుమారుడు, శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇద్దరు ఒకటే అన్నారు. అప్పుడేమంటారు మీరు? ఆ సీనానికి అక్కడ వరకు తెలిసేమో, తర్వాత తెలియదేమో అనుకుంటారా? ఈ నాటకాలు ఏమీ సరిపోవు బైబిల్కి. శరీరంతో ఉన్నప్పుడు కుమారుడే, శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా కుమారుడే. తెలుసు మీకు ఇది? యేసు ప్రభువు భూమి మీద ఉండగా శరీరాన్ని వదిలేస్తాడన్న సంగతి యేసు ప్రభుకి తెలుసా తెలీదా? చెప్పాలి. తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. ఒకవేళ శరీరాన్ని వదిలేస్తానన్న సంగతి యేసు ప్రభుకి ముందే తెలిస్తే, నేను చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో కలిసిపోతాను, తండ్రి నేను ఒకటైపోతాను, తండ్రి మేమిద్దరం ఒకటే అనాలి. ఎక్కడైనా అన్నాడు అలాగా? అనడా? నా తండ్రి ఎంట అనేక నివాస స్థలము కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నా తండ్రి ఎంట చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడు కదా. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడట? అంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడు నాకు ఏమవుతాడని చెప్తున్నాడు? నా తండ్రి. ఎక్కడ ఉందరా మీ బుర్ర? ఏమన్నా జారిపోయింది మోకాల్లోకి? చనిపోతాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, అప్పుడు కూడా ఆయన నాకు తండ్రే. నా తండ్రి ఎంట పరలోకంలో అనేక నివాసాలు ఉన్నాయి. నాకు భూమి మీద బ్రతికుండగాను ఆయన తండ్రే, చచ్చిపోయి నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన నాకేమవుతాడు? తండ్రే. ఇప్పుడు చెప్తాను, తండ్రి అయిన దేవుని తర్వాతే ఎవరైనా. ఈజ్ ద సుప్రీం. ఆయనకు మించిన అధికారం లేదు. ఎవరైనా, ఇంక్లూడ్ యేసుక్రీస్తుల వారు కూడా, తండ్రి అయిన దేవుడి తర్వాతే. తండ్రి అయిన దేవుని క్రిందే అందరూ. ఆయనే హెడ్, ఆయనే అధికారి. ఎక్కడుందండి బైబిల్లో అంటే చూపిస్తాను. జాగ్రత్తగా ఈ వచనాలు రాసుకోవాలి మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి వచ్చి మనం 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఇది అర్థం కాలేదు వాళ్ళకి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడంటే అందరికీ ఆయన ఏమవుతాడట? తండ్రి అవుతాడు. అందరికీ ఆయన తండ్రి అవుతాడు. పైన ఎవరి గురించి చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పాడు. మనకు ప్రభు ఒక్కడంటే యేసు ప్రభు గురించి చెప్పాడు. కిందకి వెళ్ళేసరికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడంటే పరిశుద్ధాత్మ దేవుడికి, యేసుక్రీస్తుల వారికి దేవుడు ఏమవుతాడు? తండ్రి. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. ఈ పదం పట్టుకోవాలా. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. ఇప్పుడు ఇది మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. జిల్లా కోర్టులో నేను కేసు వేసాను, ఓకే. అక్కడ నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు నా పైన ఇంకో న్యాయస్థానం ఉందా లేదా? ఉంది. ఎక్కడ? హైకోర్టు హైదరాబాద్లో. అక్కడ కూడా నేను కేసు వేసాను. అక్కడ కూడా నాకు అగైనెస్ట్గా వచ్చింది. అప్పుడు నాకు ఇంకో ఆప్షన్ ఉందా? ఉంది. ఏది? సుప్రీం అని ఎందుకన్నారు చెప్పండి? మొత్తం దేశం మొత్తానికి హెడ్ అది అందరికీ పైగా ఉన్న న్యాయస్థానం. దేశంలో ఉన్న కోర్టులన్నిటికీ పైన ఉన్న న్యాయస్థానం అది. మీకు అర్థమైందా? దాన్ని ఏమంటారు? ఏ కోర్టు అంటారు చెప్పండి? సుప్రీం కోర్టు అంటే అర్థం ఏంటి? ఏ కోర్టు అయినా నా కిందే, అదనమాట దాని అర్థం.
నేను సుప్రీం అన్నదంటే నాకెందే మిగతా కోర్టులన్నీ. సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, హైకోర్టు దాన్ని తీసుకుంటుందా తీసుకోదా? హైకోర్టు తీర్పు ఇచ్చేసిందండి, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది, తప్పు మీరు ఇచ్చిన తీర్పు అని. అప్పుడు హైకోర్టు ఏమనాలా? నువ్వెవడో నాకు చెప్ప, నాకు అంటదా? అది ఏ కోర్టు? అది సుప్రీం హెడ్, పైన ఉంది అందరికంటే. ఇప్పుడు పైన యేసుప్రభు గురించి చెప్పాడు, ఆత్మ గురించి చెప్పాడు, మనుషులందరి గురించి చెప్పి అందరికీ పైన ఒక ఆయన ఉన్నాడట. ఎవరైనా? తండ్రి. ఎంత బాగుందండి బైబిల్ బాగుంది కదండి. ఈ కలబోలు కథలు ఏం బాగున్నాయండి. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. యేసుప్రభు ఆత్మ ఆయనదే, పరిశుద్ధాత్మ ఆయనదే, మన ఆత్మలు ఆయనవే. అంతే కదండి. అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడంటే ఎలా ఉన్నాడు దేవుడు? ఆత్మగా ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మ ఎవరిలోని భాగం? దేవునిలోని భాగం కదండి. మీకు ఇదంతా అర్థమైతే, ఇవన్నీ మీరు ఆలోచిస్తే, దేవుడు సుప్రీం, తండ్రి అయిన దేవుడు సుప్రీం, ఆయన అందరికీ పైగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మీరు పైనుంచి ఎక్కడి నుంచి రాసుకోవాలంటే మీరు తల చదువుకోండి, 20 నుంచి రాసుకోవాలి. 20 నుంచి జాగ్రత్తగా వినండి. ఇది 20 నుంచి యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఏం జరుగుతుంది, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అన్న సందర్భం రాయబడింది. 24కి వచ్చేసరికి అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఏంటి రాజ్యం? సంఘం, మనమే. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వచ్చి భూమి మీద ఉన్న అధికారాలు, భూమి మీద ఉన్న సమస్తమైన ఆధిపత్యాలు అన్నిటినీ మొత్తాన్ని కొట్టేసి, మొత్తం ఈ లోకాన్ని కొలాప్స్ చేసి ఇక్కడ ఉన్న అధికారాలన్నీ తీసేసి ఇప్పుడు ఈ రాజ్యాన్ని పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేపోతున్నాడు? తండ్రికి ఇచ్చేస్తాడు. సంఘం ఎత్తబడుతుంది రెండవ రాకడలో, మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు చదవాలి జాగ్రత్తగా. అప్పుడు అంతము వచ్చును. యేసుప్రభు వచ్చిన తర్వాత మొత్తం ఏమొస్తుందట? అంతం వస్తుంది. నెక్స్ట్, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన శత్రువులను ఆయన పాదాల కింద పెట్టుకుంటాడంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటి చెప్పండి? రాజ్యపాలన. ఇప్పుడు జరుగుతున్నదే రాజ్యపాలన. నేను క్లాసులు పెట్టాను రేపటి నుంచి, ఎవ్వరు మిస్ అవ్వకండి. నేను మళ్ళీ చెప్తానని ఈ అవకాశం మళ్ళా రాదు. నా ఆయుష్కాలంలో, నా భవిష్యత్తులో మళ్ళా పాఠాలు నేను చెప్తానో లేదో కూడా గ్యారంటీ లేదు. పిన్ టు పిన్ క్లారిటీగా విషయం చెప్తాను నేను. 2 hours ఒక్కొక్క లెసన్. మరి రెడీ అయిపోయి వచ్చేయండి, భోజనం అక్కడే ఉంటుంది, చక్కగా భోజనం చేసుకుని రిటర్న్ వద్దరు. కానీ ప్రతిరోజు 8 నుంచి 9:30, 10 గంటల వరకు, ప్రతిరోజు 5 days ఓన్లీ కాంట్రవర్సీగా ఏవైతే సబ్జెక్టుల గురించి డిస్కస్ చేసుకుంటున్నారో, 1000 ఏళ్ల పరిపాలన కానీ, యేసు రాజ్యం గురించి కానీ, స్వస్థతల గురించి కానీ, స్వస్థత వరాల గురించి కానీ, పరిశుద్ధాత్మ దేవుని వరాల గురించి కానీ, ఇంకా ఇలాంటి ఏవైతే సబ్జెక్టులు కొంచెం ప్రజల మధ్య క్లారిటీ లేకుండా ఉన్నాయో వాటన్నిటి గురించి సంపూర్ణమైన థియరీ, మొత్తం బిబ్లికల్ థియరీ అంతా ఇస్తాను నేను. 7 ఏళ్ల శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటారా, ఎప్పుడు జరుగుతాయని, వాటి గురించి ఏం చెప్పింది బైబిల్, ఈ మొత్తం క్లారిటీగా మీకు విషయం కావాలి అంటే ప్రతిరోజు మీ ఉద్యోగాలకు మీరు వెళ్ళిపోండి. రాత్రి ఒక 5 రోజులు, మిమ్మల్ని సంవత్సరం అంతా కష్టపడమంటూ లేదు కానీ 5 రోజులు దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించండి. చాలా సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటారు మీరు బైబిల్లో నుంచి. చాలా విషయం పైన సంపూర్ణమైన అవగాహన వస్తుంది మీకు కనుక రోజు చేసి డ్యూటీలే, రోజు ఉండే పనులే, ఈ 5 రోజులు కాస్త వాటిని పక్కకు పెట్టుకొని జ్ఞానం నేర్చుకోవడానికి రండి. 5 days నేను నాకున్న మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసి మరి కూర్చున్నాను. కారణం ఏంటంటే విషయం పైన అవగాహన లేదు. రోజుకో కొత్త బోధకుడు లేస్తున్నాడు, రోజుకో కొత్త బోధ లేపుతున్నాడు. దాని మీద ఏంటోనన్నా ఒక గలిబిలి ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టాలి. ఇలా కాంట్రవర్సీగా ఏవైతే విషయాలు ఉండిపోయాయో దాని గురించి బైబిల్లో నుంచి సంపూర్ణమైన వివరణ ఇవ్వాలి. ఏదో అరగంట గంట ప్రసంగంలా కాకుండా థియరీ మొత్తం విషయం మొత్తం దానికి సంబంధించిన డేటా అంతా ఇచ్చేయాలి అని కూర్చున్నాను.
రెడీ చేసుకుని. సో మిస్ అవ్వకుండా వచ్చేయండి. ఇక్కడ యేసుక్రీస్తుల వారి పరిపాలన జరగాలి. ఆ పరిపాలనలో ఆయన విరోధులు అందరూ ఆయన పాదాల క్రిందకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అంతం రావాలి. నెక్స్ట్ ఇదంతా జరిగిపోయిన తర్వాత అపవాది అంతమవ్వాలి. అప్పటి వరకు వాడు మన మధ్యలోనే ఉంటాడు. అదే మాట చెప్తున్నాడు. తర్వాత కడపట 26వ వచనంలో కడపట నశింప చేయబడు శత్రువు యొక్క మరణము. ఇదంతా దేని గురించి అని చెప్పాను ఇందాక నేను? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో జరుగుతున్నది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ అనేసరికి ఇది యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయి పరలోకం నుంచి మరలా వచ్చి మనల్ని మరలా పరలోకానికి తీసుకెళ్లే సందర్భం ఇది. అంతేనా? ఇప్పుడు మొదటి రాకడలో వచ్చాడు శరీరధారిగా, నరావతారం ఎత్తి శరీరంతో ఉన్నాడు 33.5 సంవత్సరాలు. మన కొరకు సిలువ వేయించుకున్నాడు, చనిపోయాడు, సమాధిలో పెట్టారు, తిరిగి లేచాడు, మరలా తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో రాకడలో మళ్ళీ మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇది సెకండ్ కమింగ్ అంటారు కదా, ఇది రెండో రాకడ. ఇప్పుడు ఈ రెండవ రాకడలో జాగ్రత్తగా వినాలి. వీళ్ళు ఏమంటున్నారంటే మనుష్య కుమారుడుగా, అంటే శరీరంతో ఉన్నప్పుడు దేవునికి కుమారుడే శరీరంలో ఉన్నాడు కనుక మట్టి దేహంలో, తర్వాత ఆయన ఈక్వల్, సమానమే, ఇద్దరు యెహోవాలే అంటున్నారు వీళ్ళు. ఈ వాదన బైబిల్కి సరిపోదు. అందుకే ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇప్పుడు జాగ్రత్త చదివితే ఏం జరుగుతుంది చూడండి. 27వ వచనం. 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. ఎవరు లోపరిచారట క్రీస్తుకి సమస్తాన్ని? దేవుడు. ఇప్పుడు లోపరిచిన ఆయన పెద్దోడా, లోపరుచుకుని ఈయన పెద్దోడా? అంతే కదండి. సమస్తాన్ని క్రీస్తుకు తండ్రి లోబరిచాడట. అంటే సర్వ అధికారాలు ఇచ్చేసాడు, సర్వాధికారం చేశాడు. నాయన నువ్వు ఎవరిని తీసుకొస్తావు పరలోకానికి తీసుకురా, నువ్వు ఎవరిని పరలోకం తీసుకుందామంటే వాడికే నేను ఓకే అంటాను. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి నాకు. నువ్వు వీడు పరలోకానికి ఎలిజిబుల్ డాడీ తీసుకుందామని నువ్వు చెప్పాలి నాకు. వాడిని పరలోకాన్ని తీసుకుంటాను. నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎవరిని తీసుకొస్తావో పరలోక రాజ్యానికి తీసుకురా సంఘంలో నుంచి. నువ్వు ఎవరినైతే తెస్తావో వాడినే ఉండనిస్తాను. అంటే ఈ అధికారం, ఈ రైట్స్ ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తుల వారికి. ఎవరిచ్చారు? ఇది దేవుడు ఇచ్చాడు. మర్చిపోకూడదు. ఇది 27వ వచనం బాగా చదవాలి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, తనకు సమస్తాన్ని లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. బొర్రలో గుజ్జుంటే ఎక్కాలి అనడంతే. అర్థమైందా? సీన్ అర్థమైంది ఇప్పుడు మీకు? సమస్తాన్ని తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారికి ఏం చేశాడట? లోపరిచాడు కాదని ఇప్పుడు తండ్రైన దేవుడు కూడా లోపడతాడా? డాడీ నువ్వు అక్కడ కూర్చొని పెట్టి సింహాసనం మీద కింద దిగా అంటాడు యేసు ప్రభు. ఆయన లోపడతాడు ఈయనకి? అసలు ఈ రైట్స్ అన్ని ఈయనకి ఇచ్చింది ఎవరు? తండ్రి కదండి. ఆయన తప్ప, ఆ పదం పట్టుకోవాలి మీరు, తండ్రి అయిన దేవుడు తప్ప సమస్తము యేసుక్రీస్తుల వారికి లోబడతాయి. అంటే తండ్రి అయిన దేవుడు తర్వాత సుప్రీంగా, తన తర్వాత సంపూర్ణమైన అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడు. బాగా వింటున్నారా? అంటే యేసుక్రీస్తుల వారికి ఈ అధికారం ఎవరి వలన వచ్చింది? తండ్రి అయిన దేవుడి వల్ల. ఇప్పుడు ఇచ్చాడు అంటే ఆయన కదండి గొప్పవాడు. ఎవరు? తండ్రి కదండి. ఇంత మీరు చదువుకున్నారు కదా, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్న ఆయనే అందరిని ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు క్రీస్తుకు అప్పగించాడు. నిష్టమైన రాజ్యం, సంఘం. నీకు ఎవడు నచ్చితే వాడిని తీసుకురా. అందుకే మనం యేసుప్రభుకు నచ్చాలి. పరలోకం వెళ్ళాలి అంటే మన క్యారెక్టర్ యేసుప్రభుకు నచ్చాలి, మన గుణాలు యేసుప్రభుకు నచ్చాలి. ఎప్పుడు ఆయన పరలోకాన్ని తీసుకుంటాడంటే ఆయన లాంటి గుణాలు మనలో ఉండాలి. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంతా అదే. క్రీస్తులా మీరు ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులు అంటారు. ఎఫెసీ 5వ అధ్యాయం అంతా అదే. కనుక బైబిల్ మనం బాగా చదువుతుంటే తండ్రైన దేవుడు కిందే యేసుక్రీస్తుల వారు ఉన్నట్టుగా సమస్తాన్ని తండ్రైన దేవుడు క్రీస్తుకు లోబరిచినట్టుగా ఇంత క్లారిటీగా ఉంది కదండి బైబిల్. ఇంకా చెప్పనా? ఇంకా చదువుదాం కిందకి. 28 మరియు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఎవరు లోబడతారట? తానే లోబడును. ఎవరు లోబడుతున్నారు? యేసు ప్రభు. నీకేట్రా నొప్పి?
ఇప్పుడు లోబడిన ఆయనే బాగానే ఉన్నాడు, నేను కొడుకునని ఆయన ఒప్పుకున్నాడు, నాకు సుప్రీం ఉన్నాడని ఆయన ఒప్పుకున్నాడు, ఆయనే సమస్తాన్ని నాకు లోబరిచాడని ఆయనే ఒప్పుకుంటున్నాడు. వీళ్ళకి మాత్రం బాధ వచ్చేస్తుంది. మీరు అలా అనకండి యేసుప్రభుని. ఓరి నాయన మేమెందుకన్నాం రా, బైబిల్ అంటుందిరా, బైబిల్లో ఉన్నాయి లేఖనాలు. యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు తర్వాత అపోస్తలులు కూడా. ఇప్పుడు కొరింథీ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? పౌలు గారు. ఇందాక మీకు మత్తయి సువార్తలో మాట్లాడుతూ అక్కడ మాట్లాడింది ఎవరు చెప్పండి? పేతురు గారు. అంటే పేతురు గారికి విషయం తెలుసు, తండ్రి అయిన దేవుడికి యేసుప్రభు కొడుకు అని. ఇప్పుడు పౌలు గారికి తెలుసా? ఎఫెసీ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారే. ఆయన తండ్రి అయిన దేవుడే సుప్రీం, ఆయన కిందే అందరూ అన్నాడా పౌలు గారు? అంటే పౌలు గారికి తెలుసు, పేతురు గారికి తెలుసు, యోహాను గారికి తెలుసు, అపోస్తలులందరికీ తెలుసు. ట్విస్ట్ ఏమన్నా ఇంకోటి మీకు ఇప్పుడు చివరికి దెయ్యాలకు కూడా తెలుసు. ఈ దెయ్యాలకి తెలియదు. దెయ్యాలు యేసుప్రభుని ఏమన్నాయి చెప్పండి? మీరు చెప్పండి, రెఫరెన్స్ మీకు తెలిసినవి. దెయ్యాలు యేసుప్రభుని ఏమన్నాయి? సజీవుడమైన దేవుడా అన్నయ్య, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే దెయ్యానికి తెలుసా? దెయ్యానికి తెలిసిన జ్ఞానం కూడా తెలియలేదు. బైబిల్ పట్టుకుని వీరులు సూర్యులు జపాలు చర్చేస్తున్నారు, 2 నిమిషాల్లో ఓడించేస్తాం. ఏటో వాపుకిని ఏదో బలగంటారండి సామెత, బలానికి తేడా ఉంటుందట. వాపు వేరు, బలం వేరు. కొంచెం వీళ్ళకి జబ్బలు వాచిన జబ్బలను ఏమనుకుంటున్నారంటే బలం అనుకుని తొడలు కొట్టేస్తున్నారు. ఎందుకంటే లోపల ఏమీ లేదు, ఒక ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ జబ్బ సన్నగా అయిపోద్ది. ఏమి లేదు, డొల్లా. ఎక్కడ మీ వాదన బైబిల్కి సరిపోవటం లేదు. ఎందుకు పట్టుకుని వస్తున్నారు? ఎందుకు గలిబిలు చేస్తున్నారు? మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, స్టాండ్ ఏంటో తెలుసా మంది? మీరు ఓపికతో వింటాను అంటే 10-15 వారాలు ఇవే మాట్లాడతాను నేను. అంత కథ ఉంది. బుర్రలు వేడెక్కిపోయి పొగలు వచ్చేస్తాయి మనకి. వద్దు బాబోయ్ చాలండి, మేము ఒప్పేసుకుంటాం దేవుని కుమారుడు అని యేసుప్రభు అనాలా? అంత ఉంది కదా. వాళ్ళు వాగుతున్నారు కదని మేము వాగడానికి మాకు టైం లేకండి, చెప్పలేక కాదు, టైం లేదు. సువార్తలు చేయాలి, నశించిపోతాను ఆత్మలు రక్షించాలి. గ్రామానికి నేను తిరుగుతున్నవండి, పట్టణాలు కదండి, పక్క పల్లెటూర్లు అండి, పక్క పల్లెటూర్లు. నేను తిరిగే నా సువార్త సభలన్నీ పక్క పల్లెటూర్లు అండి. పాపం బైబిల్లో ఏముందో అక్షర జ్ఞానం లేని వాళ్ళు. నా ఆశ అది. నేను ఎవరి దగ్గరికి తిరగాలనుకున్నానో దేవుడు వాళ్ళ దగ్గరికి నన్ను తిప్పుతున్నాడు. బిజీగా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఈ ఫోన్లో అయ్యేవి కాదు, వాట్సాప్లో అయ్యేవి కాదు. ఇది ఇలా చక్కగా ఒక గంట సేపు కూర్చొని నేర్చుకుంటే ఒక విషయం అనేది బయటికి వస్తుంది. సో వీటిలన్నిటికీ చెక్ పెడతాం జరగబోయే 5 రోజుల బైబిల్ తరగతుల్లో. ఇప్పుడు క్లారిటీ కదా, యేసుప్రభు తండ్రి ఒకటా? తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరు. అర్థమైంది కదా మీకు? ఆయన సుప్రీం, ఆయన కిందే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీకు పేతురు గారి మాట చూపించానా మొదట్లో మత్తయి సువార్తలో? ఇప్పుడు 2 పుస్తకాలు ఎవరి మాటలు ఇవి? పౌలు గారి మాటలు, కొరింథీ పత్రిక కానీ ఎఫెసీ పత్రిక కానీ. యోహాను గారిది కూడా ఒకటి చూపించేస్తాను. మీరు యోహాను గారు అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తుల వారికి బాగా ఇష్టమైన శిష్యుడు ఎవరు చెప్పండి? యోహాను గారు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. పోనీ మిగతా 11 మందికి విషయం చెప్పలేదు అనుకోండి. ఏ విషయం? నేనే యెహోవాని, మేమిద్దరం ఒకటే, ఏదో శరీరంతో ఉన్నాం కనుక కొడుకునని చెప్పుకుంటున్నాను అని మిగతా 11 మందికి చెప్పలేదు అనుకోండి. 12వ వాడైన ప్రియ శిష్యుడైన యోహానుకి చెప్తాడా చెప్పడా? తల్లిని ఎవరికి అప్పగించాడు చెప్పండి? తల్లిని ఎవరికి అప్పగించాడు? యోహానుకి. అంటే అంత బాండింగ్ ఉందా వాళ్ళ మధ్యలో? తల్లిని అప్పగించే అంత బాండింగ్. ఇంకో విషయం తెలుసా? యేసుప్రభు సిలువేస్తే మిగతా వాళ్ళు అందరూ పారిపోయారు, శిష్యులు అందరూ. వెంబడించింది మాత్రం ఎవరు అనుకుంటున్నారు? యోహాను గారు. మరి వెనకాల ఉన్నది ఎవరు? యోహాను. అంత డీప్గా, అంత ఇష్టంగా, అంత క్లోజ్గా ఉన్నాడు కదా యేసుప్రభుకి. మరి యేసుప్రభు యోహాను గారిని చెప్పుంటాడు కదండి, ఏం లేదు నేను శరీరంతో ఉన్నాను కనుక కొడుకు అన్నాను, పైకి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరం ఒకటే అన్నాడు యోహానుతో. ఒకవేళ ఆయన చెప్పుంటే యోహాను గారు ఎక్కడో ఒక చోట మనకు చెప్తాడా లేదా? బైబిల్లో చెప్తాడు. ఇప్పుడు యోహాను గారు యేసుప్రభుని ఏమని ఒప్పుకోమన్నాడో ఒక వచనం చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఏమంటే 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు, ఇదో పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. అంటే ఆ రోజుల్లో యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు అన్న పదానికి అర్థం వేరు, క్రీస్తు అన్న పదానికి అర్థం వేరు. ఆ రోజుల్లో ఒక వాదం జరుగుతుంది. ఏం వాదం జరుగుతుందంటే, ఇదిగో మన మధ్యలో పుట్టాడు, బెత్లెహేములో నజరేతులో పెరిగాడు కదా, ఈయన జస్ట్ యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, వడ్లవాణి కుమారుడు, ఈయన యేసు తప్ప క్రీస్తు కాదు అంటున్నారు చాలామంది. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు, మనల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య, మన మెస్సయ్య, మన రాజు. ఇతను కాదు, ఎవరు కాదు, యేసుప్రభు కాదు, మన మెస్సయ్య వస్తాడు. ఇతను జస్ట్ ఎవరంటే యేసే, క్రీస్తు కాదు. అర్థమైంది అక్కడ పదాలు వెనుకున్న ఆంతర్యం? యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడబద్ధికుడు అంటే క్రీస్తును దేవుడు అభిషేకించాడు అని. ఇందాక పేతురు గారు చెప్పింది అదే కదా, ఇదే మాట పేతురు గారు చెప్పారు అక్కడ మింద చదువుకున్న మత్తయి సువార్తలో. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. వాళ్ళకి ఐడెంటిఫై అయిపోయింది, ఈయనే క్రీస్తు, ఈయనే దేవుడు అభిషేకించిన మా మెస్సయ్య, మా రక్షకుడు, మా రాజు అని అపోస్తులు గుర్తుపట్టారు. మిగతా వాళ్ళు దాన్ని గుర్తుపట్టకుండా అపోజ్ చేస్తున్నారు. అప్పుడు ఈ పత్రిక రాశాడు ఆయన, మీకు తెలీదు, మీరు ఎవరైతే క్రీస్తు కాదని యేసును ఒప్పుకోవడం లేదో, మీరు ఎదురు చూస్తున్న మీ రక్షకుడు, మీ మెస్సయ్య, దేవుడు పంపుతానన్న రాజు ఈయనే. ఎవరు? యేసు. నజరేయుడైన యేసే మీ క్రీస్తు అని చెప్పాడు. ఇదొక సబ్జెక్ట్. ఇప్పుడు మనం చదువుకున్న 22వ వచనంలో మొదటి మాట ఒక సబ్జెక్ట్. నెక్స్ట్, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని వీడే. బా, సరిపోయిందా? ఇప్పుడు యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తారు వీళ్ళందరూ ఎవరు? తండ్రి యేసు ప్రభు ఒకటే అన్నాడు అనుకోండి, మీరు అన్ని రెఫరెన్స్ బుర్రలోకి తెచ్చేసుకోవాలా. తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని వీడు క్రీస్తుకు. ఎందుకు క్రీస్తుకు విరోధి? ఆయనే ఏం చెప్పుకున్నాడు భూమి మీద ఉన్నంతకాలం? మీకు చూపించాను కదా ఏం చెప్పుకున్నాడు. నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమారుని. ఇలా అన్నారు. అలాగ అనొద్దు, నువ్వు యేసు ప్రభు, నువ్వు దేవుడు అనాలా అంటున్నారు. ఇలాగ అంటున్న వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమవుతారంటే, ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంది మీకు నీట్గా. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు క్రీస్తుకి ఏమవుతాడు? విరోధి అవుతాడు. ఇప్పుడు సోకాల్డ్ ఈరోజు యేసు ప్రభుని తగ్గించకండి, యెహోవా యేసు ప్రభు ఒకటే, ఆయన ఈయన ఒకటే, బహుళత్వం త్రిత్వం, అసలు నోటికి తిరిగిన పదాలన్నీ వాడుతున్నారండి. ఎక్కడ ఉండవు బైబిల్లో అవి. అలా అంటున్న వాళ్ళందరూ క్రీస్తుకి ఎవరట? విరోధులు. నన్నుగా కొడుకుగానే ఒప్పుకోండి. ఏమంటే ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, ఏమైనానండి మీ నాన్నగారి పరిపాలన చాలా బాగుందండి. ఎవరిది? జగన్ గారి నాన్నగారు ఎవరు? వైఎస్ఆర్. ఆయన పరిపాలన చాలా బాగుందండి, ఆయన మీరు ఒకటేనండి అన్నారు అనుకోండి, జగన్ గారు ఏమంటారు? ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన్ని పొగడండి, కానీ ఆయన నేను ఒకటే అంటున్నారు ఏట్రా బాబు, నేను కొడుకుని అంటాడా అంట? చెప్పండి, అంటాడా అంట? మీరిద్దరూ ఒకటే అంటే జగన్ గారు ఒప్పుకుంటాడండి. ఆయన వేరు, నేను వేరండి, ఆయన లెగసీ వేరండి, ఆయన ఖ్యాతి వేరండి, నేనేంటే ఆయన కొడుకునండి అంటాడంట. ఎవరైనా అంతే కదండి. అప్పుడు నా కొడుకు దగ్గరికి వచ్చి, బాబా మీ నాన్న నువ్వు ఒకటే అంటే ఆడంటాడు, చాలా చాలే అనుకుంటాడు లోపల. అంతే కదండి. ఎవరు ఒప్పుకుంటారండి? నాన్న నువ్వు అంటే ఒకటే అంటే ఎవరు ఒప్పుకుంటారండి? నువ్వే ఒప్పుకున్నప్పుడు యేసు ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోగా అలా ఎవడైతే అంటున్నాడో వాడు నాకేమవుతాడు? ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఒకటే అని చెప్పి క్రీస్తుకు విరోధులం అవుదామా? క్రీస్తును కుమారుడిగానే ఒప్పుకొని వాక్యానుసారంగా జీవిద్దామా? ఆలోచించండి. ఇప్పుడు నేను కొత్త కథలేం చెప్పలేదు మీకు. నేను చూపించిన వచనాలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నది నమ్ముదాం అంటున్నాను నేను. ఆ గలిబిల్లు ఎందుకు నమ్మాలి? మీకు అర్థమైందా? బైబిల్లో ఏదుందో అది నమ్ముదాం, బైబిల్లో రాయబడింది నమ్ముదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, రాయబడిన లేఖనాలు కొన్ని మీ పిల్లల ముందు పెట్టాను. గత కొద్ది కాలంగా కొంతమంది మోక క్రైస్తవ విశ్వాసాలను గలిబిలు చేస్తూ సంఘంలో ఉంటున్న విశ్వాసుల పైన
ఒక అబద్ధాన్ని రుద్దాలి అన్న ప్రయత్నం బలంగా చేస్తున్నారు. లేఖనాలన్నీ మిమ్మల్ని తండ్రిగా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కుమారుడిగా మాకు చెబుతుంటే మీరు రాయిస్తే బైబిల్లో తండ్రి మీరిద్దరూ ఒకటే అని, అలా నమ్మితేనే పరలోకం అని ఒక గలిబిరిని క్రైస్తవులు తీసుకుని వచ్చారు. తండ్రి లేని వాదనను బైబిల్లో పెట్టి ఒప్పించాలని బలమైన ప్రయత్నం చేస్తూ బలంగా విశ్వాసమును గలిబిలి చేస్తున్నాం. తండ్రి మాకు జ్ఞానం ఇచ్చారు, మాకు పరిశోధన ఇచ్చారు, మాకు బైబిల్ను చదువుకునే అవకాశం ఇచ్చారు. ఎవరి మాటలు నమ్మకుండా బైబిల్ను నమ్మే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చెప్పబడిన మీ మాటలు తండ్రి మీ పిల్లలు హృదయంలో పెట్టుకుని అనేక మందికి ప్రకటించేవారిగా దీవించమని అర్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.